గిరిజనుల మోసం చేసిన కేటుగాళ్లు. అంబేద్కర్ కోనసీమ జిల్లాలో బాలల దినోత్సవ వేడుకలు. గిరిజనుల మోసం చేసిన కేటుగాళ్లు. అంబేద్కర్ కోనసీమ జిల్లాలో బాలల దినోత్సవ వేడుకలు. కడప పట్టణంలోని అశోక్ నగర్ ప్రాంతం అభివృద్ధిపై కొందరు నేతలు మాట్లాడుతున్న తీరు హాస్యాస్పదంగా ఉందని టీడీపీ నేత శిలాస్ అన్నారు. అభివృద్ధి చేయకపోయినా వైసీపీ నేతలు గొప్పలు చెప్పుకుంటున్నారని విమర్శించారు. గత ప్రభుత్వం చేసిన అభివృద్ధిపై బహిరంగ చర్చకు రావాలని వారు సవాల్ విసిరారు. గత 20 ఏళ్ళ నుంచి వందల సంఖ్య ఎవ్వరు అని 20 ఏళ్ళ నుంచి రోడ్డు వేసే నాదు లేదు. ఇది రాముల దేవుని గుడి ఇట్లా ప్రతి సందులో జనాన్ని మభ్యపడుతున్నాడే కానీ వాళ్ళు చేసిన అభివృద్ధి శూన్యం అనేది జగమెరిగిన సత్యం. ఎందుకంటే ఈరోజు మేము గడిచిన 20 సంవత్సరాల నుంచి అశోక్ నగర్లో రాజకీయ రంగంలో ఉన్నాం. 30 సంవత్సరాల నుంచి ఇదే అశోక్ నగర్లో నివాసం చేస్తున్నాం. అయితే 20 సంవత్సరాల నుంచి అశోక్ నగర్లో ప్రధాన రహదారిలో 4వ నంబర్ లెఫ్ట్ సైడ్కు ఉన్నటువంటి బైబిల్ మిషన్ చర్చ్ అనేది ప్రతి ఒక్కరికి తెలిసిన విషయమే. మరి 20 సంవత్సరాల నుంచి పదుల సంఖ్యలో ఆ యొక్క మందిరానికి ఎంతోమంది భక్తాదులు వస్తుంటే ఈ రోజుకి అక్కడ రోడ్డు వేసిన పాపాన పోలేదన్నటువంటి విషయాన్ని నేను మీకు సభాపూర్వకంగా ఈ యొక్క పత్రికా ముఖంగా ఆయన యొక్క విజ్ఞతకే వదిలేస్తున్నాను. ఎందుకంటే నిజంగా వారి నోటికి ఎంత మాట వచ్చే అంత మాట అడ్డదిడ్డంగా మాట్లాడుతున్నారే కానీ సబ్జెక్టు పైన మాట్లాడడం లేదు. ఈరోజు బండి ప్రసాద్ గారు, అయ్యా శిలాసు నువ్వు ఎక్కడి నుంచి వచ్చినావు, నీ కథ ఏంది, నువ్వు తెలుసుకో, మా నాయకులు అంత, మా నాయకులు ఇంత అని వ్యంగ్యాస్త్రాలు మాట్లాడుతున్నారు. ప్రసాద్ గారు, ముందు మీ గురించి మీరు తెలుసుకోండి. మీకు రాజకీయ భిక్ష పెట్టింది మేమే. ఎందుకంటే మీ వాళ్ళు, మీ కార్యకర్తలు అందరూ ఎలాగున్నారో, ఎలా మీరు రాజకీయ రంగంలో ప్రవేశించినారో, మీకు మేము ఎలాంటి మద్దతు ఇచ్చినామో, ఎలాంటి సూచనలు చేసినామో, మీ కొరకు ఎంత కష్టపడి మిమ్మల్ని విజయవంతంగా విజయపథంలో నడిపించినామో అశోక్ నగర్లో చిన్న పిల్లవాడిని అడిగినా తెలియపరిచే స్థితి ఈరోజు ఉందని మీకు తెలియదా? ఈరోజు ప్రప్రథమంగా మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు, మన కడప జిల్లా వాసి, చరిత్రను తిరగరాసినటువంటి మహిళా శక్తి అయినటువంటి శ్రీమతి రెడ్డప్ప గారి మాధవిరెడ్డి గారిని గౌరవిస్తూ ఆమెకు శాసనసభలో సముచిత స్థానం కల్పిస్తూ విప్పుగా ఆమెను నియమించినందుకై ఆమెకు శుభాకాంక్షలు తెలియపరుస్తూ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారికి హృదయపూర్వక ధన్యవాదములు తెలియపరుచుకుంటున్నాను. అశోక్ నగర్లో అభివృద్ధి గురించి మొన్నటి దినమున స్థానిక ప్రజాప్రతినిధి అయినటువంటి ఒక వ్యక్తి మాట్లాడుతూ అశోక్ నగర్లో మేము అత్యంత సుందరమైనటువంటి అభివృద్ధి చేశామని చెప్తున్నాడు. అది కూడా 8 కోట్ల రూపాయలతో మా ప్రథమ పౌరుడు, మా ఎమ్మెల్యే మేము కలిసి ఎంతో అభివృద్ధి చేశామని చెప్తున్నారు. మరి ఆ ఎంత అభివృద్ధి చేసినారని చెప్పేసి మేము నిన్న దినంన అశోక్నగర్ గ్రామంలో వీధి వీధి తిరిగి పరిశీలించగా ఆయన చేసింది శూన్యం. ఎందుకంటే కాకమ్మ కథలు చెప్తూ మాయమాటలు చెప్తూ జనాన్ని ఎప్పుడు వచ్చినామన్నది కాదు. నేను స్థానికేతరుడే, మీరు స్థానికేతరుడే. మీరు నాకంటే ముందు వచ్చి ఇక్కడ నివాసం చేస్తూ ఉన్నప్పటికీ మీకు రాజకీయ రంగంలో తోడ్పాటును అందించింది నేనే అని చెప్పేదానికి ఏమాత్రము నేను అతిశయపడలేదు. ఎందుకంటే
అశోక్ నగర్లో ఈ దినము నీ కుటుంబ సభ్యులు కానీ నువ్వు కానీ గడిచిన 18 సంవత్సరాలు ఈ యొక్క ప్రజాప్రతినిధులుగా మీరు ఉన్నారు అంటే అది మేము పెట్టిన భిక్షేనన్నటి విషయాన్ని మీరు ఖచ్చితంగా ఏకీభవించి తీరాలి. మీరు చేసేటువంటి ప్రతి పనిలో ఎంత అవినీతి ఉందో మేము ఎరగమా? అశోక్ నగర్ వాసులు ఎరగరా? మీ మేయర్ గారు, మీ ఎక్స్ ఎమ్మెల్యే గారు ఏం చేస్తారో తెలియదా? నిజంగా నేను మీకు ఛాలెంజ్ విసురుతున్నాను. అశోక్ నగర్ అభివృద్ధి గురించి బహిరంగ చర్చకు మీరు కానీ, మీ మేయర్ కానీ, మీ ఎక్స్ ఎమ్మెల్యే కానీ, మీ ప్రజాప్రతినిధులు కానీ ఇంకా ఎవరైనా ఉంటే ఈ దినమే, ఈ క్షణమే మీరు చెప్పిన చోటే బహిరంగ చర్చకు మేము సిద్ధం. మీరు సిద్ధమా? చెప్పండి. మీరు నోటికి వచ్చిందని చెప్పేసి మీ ఇష్టానుసారంగా మాట్లాడడం సరికాదు. 18 సంవత్సరాలు ఉంటే మీరు స్థానిక ప్రజాప్రతినిధులుగా ఉన్నారు, ఈరోజు కూడా ఉన్నారు. ఒక టర్ము మీ వైఫ్ గారు, రెండో టర్ము ప్రజెంట్ ఇప్పుడు కూడా మీ వైఫ్ గారు, మీరు ఒక టర్ము ఉన్నారు. మరి ఏం మీరు ఉద్ధరించినారు అశోక్ నగర్కు? మీరు రోడ్లు వేసి 8 కోట్లు అంటున్నాం, 16 రోడ్లు అస్తవ్యస్తంగా అడ్డదిడ్డంగా అశోక్ నగర్లో ఉన్నాయని చెప్పేదానికి నేను ఏమాత్రము సంకోచించడం లేదు. రండి, ఈ దినమే, ఈ క్షణమే నేను నిరూపిస్తా. నువ్వు 8 కోట్లు అశోక్ నగర్లో ఖర్చు పెట్టినా అంటావు. మరి రాజ్యసభ సభ్యులు సి రామచంద్రయ్య గారు ఉన్నప్పుడు మేము 20 లక్షలు తీసుకొచ్చి మెడ్రాస్ రోడ్డు స్టార్ట్ చేసింది ఎవరు? నువ్వు చేసినావా? నువ్వు చేసినావా చెప్పు. సిగ్గు మానం ఉండాలా అశోక్ నగర్ గురించి మాట్లాడాలంటే. ఎన్ని కోట్లు? 8 కోట్లు లెక్క వచ్చే ఎవరికి? 10%కి ఎవరికి అమ్మినావు మాకు తెలియదా? 10% తీసుకొని ఎవరికి అమ్మింది మాకు తెలియదా? పిల్లి కళ్ళు మూసుకొని పాలు తాగుతుందంటే అందరూ కళ్ళు మూసుకోరు. ఏమనుకుంటాడో బండి ప్రసాద్, డివిజన్ గురించి మాట్లాడాలి కల్లా అర్హత ఉండాలా. నువ్వు ఏం చేసినావో చెప్పు, ఏం చేసినావో చెప్పు. నిన్నగాక మొన్న మెడ్రాస్ రోడ్డులోంచి అశోక్ నగర్ ఎంట్రన్స్ మెయిన్ రోడ్డుకు మీ కె సురేష్ బాబు బోర్డు పెట్టుకుంటే రోడ్డు వేస్తానని శంకుస్థాపన చేసి ఆ బోర్డు కూడా శిల్లా పలకాన్ని కూడా పగలగొట్టేసినారు ప్రజలు. రోడ్డు ఇంతవరకు జరిగిన దాఖలాలు లేవు. మీరు మాట్లాడతారు సిగ్గు లేకుండా. మొన్నటి దినాన బండి ప్రసాద్ గారు ఏర్పాటు చేసి ప్రెస్ మీట్లో బోనం శిలాస్ గారి గురించి నివాస గృహ నిర్మాణం చేపడతాను, వేల రూపాయలు వసూలు చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని అల్లూరు జిల్లా వడపల్లి గ్రామానికి చెందిన గిరిజనులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. తమను మోసం చేసిన తుర్రాం సోములమ్మ, బొంగు రాజా రామ్మోహన్ పై గత సంవత్సరం రంప చోదవరం పోలీస్ స్టేషన్లో పోలీసులకు ఫిర్యాదు చేశామని బాధితులు తెలిపారు. పోలీస్ స్టేషన్ చుట్టూ తిరుగుతున్న న్యాయం జరగదని బాధితులు విచారం వ్యక్తం చేశారు. ఇల్లు కట్టిస్తానని చెప్పారు, కానీ వారిద్దరు భార్యాభర్తలు కూడా ఎక్కడికి వెళ్ళారో తెలియదు. ఇప్పుడు ఇంకా మేము వాళ్ళ కోసం మేము చూస్తున్నాం. ఎప్పటికైనా వచ్చి వాళ్ళు ఏమంటేనే ఇస్తారో లేకపోతే ఇల్లు కానీ కట్టిస్తారో అని మేము చూస్తున్నాం. కానీ వాళ్ళు ఇప్పుడు ఇంకా కనిపించట్లేదు. కానీ పోయిన సంవత్సరము మేము పోలీస్ స్టేషన్ కూడా వెళ్ళి మేము కంప్లైంట్ చేసాం, కానీ ఎవ్వరు కూడా మాకు న్యాయం చేయలేదు. ఈ సంవత్సరం కూడా మేము పోలీస్ స్టేషన్కి వచ్చి కంప్లైంట్ ఇస్తున్నాము. ఎవరైనా న్యాయం చేసేలాగా అయితే చెయ్యండి, మా డబ్బులు ఇచ్చేలాగా చూడండి ప్లీజ్. ఇలాగా ఓడపల్లి తురం సోమలమ్మ ఇలాగ మా ఊరి దగ్గరకు వచ్చి ఇలాగా అదే తాడాకిండ్ల దగ్గర ఎంతకాలంగానే ఇలాగ ఉంటారు, గొడ్లకి ఇలా కష్టపడుకుంటున్నారు, దానికి ప్రతిఫలం లేకుండా మీరు అలాగా ఉంటున్నారు. ఇప్పటికన్నా ఇప్పుడు మేము ఇలాగ కట్టించుకుంటున్నాం కాబట్టి ఇలాగ 30, 40, 50, 70 వేలు దాకా కడితే ఇలాగ మేము సకరంగా మేము ఇల్లులు గట్ట కోన్లు గట్ట రప్పించి మేము దగ్గర నుండి మేము కట్టిస్తామని 50, 60, 70 వేలు దాకా కట్టించుకున్నారు. కట్టించుకొని కూడా వాళ్ళు మా నుంచి ఎప్పుడంతే అమౌంట్ మొత్తంగా కట్టిదాకా మా ఊరి వచ్చి మా అమ్మలు వదిలేయలేదు. ఆవిడ వారి భర్త భార్యలు వచ్చి ఎప్పుడంతే మేము మొత్తంగా కట్టించుకున్నారో అప్పటి నుంచి కూడా ఆవిడ అతను కూడా కనిపించట్లేదు. గత 2 సంవత్సరాల దాకా కూడా మేము కట్టి కూడా ఇలాగ ఎప్పటికన్నా వచ్చి ఏదో ఒకటి ఇలాగ ఇస్తాము, మీ డబ్బులు మీకు ఇస్తామని కూడా అలాగని చెప్తారని ఎదురు చూసాం. కానీ మా ఎదురు చూపులు కూడా వాళ్ళు వచ్చి మా ఊరి దగ్గర కూడా వచ్చి కూడా ఇలాగ ఇస్తానని కూడా ఏ మాట చెప్పలేదు. చెప్పకుండా ఉండి కారణం బట్టి చూసాము. మేము కట్టుకున్న వాళ్ళం ఇలాగుంటే ఎలాగని పోయిన సంవత్సరంలో మేము పోలీస్ స్టేషన్కి కంప్లైంట్ ఇచ్చాము. సోడవరం ఇచ్చిన తర్వాత కూడా కంప్లైంట్ ఇచ్చిన తర్వాత కూడా మాకు ఎటువంటి ఒక న్యాయం అంటూ మాకేం జరగలేదండి. మరి ఈ సంవత్సరం అన్నా
ఇంకా పోయిన సంవత్సరం న్యాయం అంటూ జరగలేదని ఈ సంవత్సరం అన్న న్యాయం అంటూ జరుగుతుందని మేము సోడవరం పోలీస్ స్టేషన్కి కంప్లైంట్ ఇవ్వడం జరుగుతుంది. ఇప్పటికన్నా మాకు న్యాయం అంటూ చూపించండి, మాకు న్యాయం అంటూ చేయండి. దయచేసి మీకు చేతులెత్తి దండం పెడుతున్నామండి. సోమలమైన ఆవిడ నా దగ్గర 12,000 కట్టించుకొని మోసం చేసిందండి. ఓడపల్లి మా ఓడపల్లి నుంచి కుర్రం సోమలమ్మ డబ్బులు కట్టించుకుంటున్నాను. మా ఇంటికి ప్రతిరోజు వస్తుంది. మాకు తెలియదు కదా, మేము ఎలా కట్టాలని చెప్తే ఏం లేదు, మీకేం భయం లేదు, అంతా నేను చూసుకుంటాను, నా వల్ల జరిగితే మీకు డబ్బులు వచ్చేటప్పుడు నేను దగ్గరుండి మీకు ఇప్పిస్తాను అన్నది. ఇంకా ఆ మాట ప్రకారం మేమేం చేసాము, కడితే ఇప్పుడు డబ్బులు మా దగ్గరికి వస్తలేదు, ఆ మనిషి మాకు కనిపించలేదు. అలాగని ముందు స్టేషన్కి పెడితే స్టేషన్ నుంచి కూడా వాళ్ళు కూడా పట్టించుకోలేదు, ఎవరు న్యాయం చేయలేదు. న్యాయం చేయకుంటుంటే ఇంకా అలా గుదిలేసి ఉన్నాము. ఈరోజు మళ్ళీ కొత్తగా పెట్టుకుంటున్నాం మేము. అంబేద్కర్ కోనసీమ జిల్లా అల్లవరం మండలం గోడి గురుకులం బాలికల హాస్టల్లో బాలల దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా 10వ తరగతి ఇంటర్మీడియట్ సైన్స్ ఫేర్లో ఉత్తీర్ణత చెందిన విద్యార్థులకు గురుకుల బాలల హాస్టల్ మాజీ విద్యా కమిటీ చైర్మన్ కోట హనుమంతరావు విద్యార్థులకు బహుమతులు అందజేశారు. అనంతరం ఉపాధ్యాయులకు ఘనంగా సన్మానించారు. విద్యార్థులు చదువుతో పాటు అన్ని రంగాల్లో రాణించాలని ప్రిన్సిపల్ కిరణ్మయి అన్నారు. మీడియా సోదరులు దయచేసి వచ్చి వేదికను అలంకరించవలసిందిగా కోరుచున్నాను. Next senior MPC first prize P Durga Bhav bonus Satyasri sir. Hostage M Nanlakshmi. Second prize P Sailaja. Second prize CHB. House teacher ga ravalandi. Junior BPC. First prize J. Lirisha.
జరుపుకుంటాం. ఎందుకని మీరందరూ ఇంత హ్యాపీగా ఉంటున్నారు చెప్పండి? ఇంకా అంటే మీరందరూ పిల్లలు, మీ తోటి మిత్రులు మీతో ఉన్నారు కాబట్టి, అవునా కాదా? అంటే మీ వయసుతోటి పీర్ గ్రూప్ అన్నమాట. అంటే పిల్లలు అందరూ కూడాను ఒకరితో ఒకరు ఉన్నప్పుడు వాళ్ళందరూ ఎలా ఉంటారు? చాలా హ్యాపీగా ఉంటారు కదా. పెద్దలందరూ ఉండి ఒకళ్ళిద్దరు మాత్రమే పిల్లలు ఉన్నారనుకోండి, వాళ్ళు ఎంజాయ్ చేస్తారా కదా? వాళ్ళ ఫ్రెండ్స్ ఎక్కడ ఉన్నారో వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోతారు. అంటే ఆ పిల్లల యొక్క ప్రాముఖ్యత అనేటువంటిది మనకి ఖచ్చితంగా ఈ దినోత్సవం రోజు తెలుస్తుంది. జవహర్లాల్ నెహ్రూ గారట ఎంత పని ఒత్తిడి ఉన్నప్పటికీ కూడా ఆయన ఏం చేసేవాళ్ళంటే పిల్లలతో ఆడుకునేవాళ్ళంట. ఆయనకి పిల్లలంటే చాలా ఇష్టం అంట. పిల్లల్ని పసి మొగ్గలతోటి ఆయన పోల్చేవారు. అంటే ఏంటి, ఆ మొగ్గల్ని ఎలా చూసుకోవాలి మనము? చాలా జాగ్రత్తగా పెంచుకోవాలి, అవునా కదా? జాగ్రత్తగా పెంచుకోవాలి. ఎందుకంటే నేటి బాలలే రేపటి పౌరులు కాబట్టి అంత జాగ్రత్తగా మనం వాళ్ళని పెంచుకుని దేశానికి ఉపయోగపడేటువంటి పౌరులుగా తీర్చిదిద్దుకోవాలి. ఆ తీర్చిదిద్దడం అనేటువంటిది ఎక్కడ జరుగుతుంది చెప్పండి? తరగతి గదిలోనే కదా, పాఠశాలలోనే కదా. పాఠశాలలో జరుగుతుంది, ప్రతి తరగతి గదిలోనూ జరుగుతుంది. తరగతి గది అంటే అది తరగతి గది కాదు, తరగని గని అనేటువంటి విషయాన్ని ప్రతి విద్యార్థి కూడాను గుర్తుపెట్టుకున్నప్పుడు మాత్రమే ఆ గదిలో ఏం జరుగుతుంది అనేటువంటిది మనం ఎలాగ తెలియచేస్తాం సమాజానికి? మనం ఇక్కడి నుంచి బయటికి వెళ్ళిన తర్వాత మన యొక్క మాట, మన ప్రవర్తన, మన చదువు, ఇవన్నీ కూడా మనం ఆ తరగతి గదిలో ఎంత చదువుకుని వచ్చాము అనేటువంటిది తెలుస్తుంది. మనం కాన్సంట్రేట్ చేయకుండా ఏది ఉందో ఆ ఉన్నదాని విలువ తెలుసుకొని చక్కగా పూర్తిగా దాన్ని ఉపయోగించుకోవాలి, అవునా కదా? అంటే పాఠశాల లేని చోట తెలుస్తుంది ఆ పిల్లల యొక్క కష్టం అనేటువంటిది. అంటే ఎక్కడో దూరంగా పాఠశాల ఉందనుకోండి, అక్కడి నుంచి వాళ్ళ ఇంటి దగ్గర నుంచి పాఠశాలకి రోజు వెళ్ళి రావడం అంటే చాలా కష్టం కదా. అంటే వాళ్ళకి దగ్గరలో పాఠశాల ఉంటే బాగుండు అని ఎంత అనుకుంటారు, అవునా కదా? మరి అటువంటిది మనకి రెసిడెన్షియల్ ప్యాటర్న్లో ఎడ్యుకేషన్ జరుగుతుంది, ఎక్కడెక్కడి నుంచో వస్తున్నారు. అంత ఇబ్బంది లేకుండా చక్కగా మనం ఇక్కడ కూర్చొని చదువుకునేటువంటి అవకాశాన్ని మనకి కల్పించారు కాబట్టి చక్కగా చదువుకొని మనం దేశానికి మంచి పౌరులు అవ్వాలి అని చెప్పి అందరినీ కూడాను ఆశీర్వదిస్తున్నాను. థ్యాంక్ యూ. ఎందుకు టీచర్ని ప్రేమించాలంటే, ఎందుకు ఇష్టపడాలంటే, ఆ ముగ్గురు మాటలు ఎందుకు వినాలంటే విద్యార్థులు తెలుసా మీకు? వాళ్ళ గురించి కూడా చెప్తాను ఎందుకు వినాలో. మనం గుడికి వెళ్తాం, గుడిలో దేవుడు ఉంటాడు, బయట కొబ్బరికాయ కొడతాక రాడు ఉంటుంది. కానీ ఆ రాడు చిలిపి చెక్కి 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 దేవుడై లోపల ఉన్నాడు. ఎన్నో దెబ్బలు తిని, మీ రాడు దెబ్బ తినలేదు కాబట్టి ఇక్కడ ఉంది, ఎన్నో దెబ్బలు తింటుంది. మరి మీ శిల్పి ఎవరు? టీచర్లు. టీచర్ మాట వినాలి అవుతా, ఇంటేమవుతారు? దేవుళ్ళు అవుతారు. వినకపోతే గుడి బయట రాడు అవుతారు. రాడు అవుతారా, దేవుడు అవుతారా? మీరు వెరీ గుడ్, మీరు అందరూ అవుతారు. మరి బయట కూడా నేను ఏదో మాట్లాడాలనుకున్నా వరుస వచ్చేలా ఉంది. మరి అందరూ కూడా టీచర్ మాట వినాలి, తల్లిదండ్రుల మాట వినాలి. వీళ్ళిద్దరూ కూడా మీకు అనిపిస్తుంది ఎప్పుడు తల్లిదండ్రులు విలాన్లా కనిపిస్తారు మీకు, కానీ వాళ్ళ మనసులో నా కొడుకు నా కూతురు ఎప్పుడూ అభివృద్ధి చెందాలని తాపత్రయపడుతూ ఉంటారు. మరి గురుకుల పాఠశాలలో మన కిరణమయ్య గారు వచ్చిన కాడి నుంచి కూడా డెవలప్మెంట్ రకరకాల స్పోర్ట్స్లో కానీ విద్యార్థుల స్టడీలో కానీ మరి అన్ని విధాలుగా పర్యవేక్షణ చేస్తూ ముందుకు సాగుతుంది. ఇంకా ముందుకు వెళ్ళాలి. అలాగే నేను కూడా ఒక చిన్న వెల్ఫేర్ పెడదాం అనుకున్న త్వరలో ప్రారంభిస్తాను. ఫస్ట్ కూడా నేను ఈ హాస్టల్కి సహకారం చేస్తానని మనం చేసుకున్నాను. జై భీమ్. మన చీఫ్ గెస్ట్ అయినటువంటి కె హనుమంతరావు గారిని విద్యార్థిని ఉద్దేశించి మాట్లాడవలసిందిగా. కడప పట్టణంలోని అశోక్ నగర్ ప్రాంతం అభివృద్ధిపై కొందరు నేతలు మాట్లాడుతున్న తీరు హాస్యాస్పదంగా ఉందని టీడీపీ నేత సిలాస్ అన్నారు. అభివృద్ధి చేయకపోయినా వైసీపీ నేతలు గొప్పలు చెప్పుకుంటున్నారని విమర్శించారు. గత ప్రభుత్వం చేసిన అభివృద్ధిపై బహిరంగ చర్చకు రావాలని వారు సవాల్ విసిరారు.
ఉన్నా నేను ఇదిగో తీసుకొని గత 20 ఏళ్ళ నుంచి వందల సంఖ్య ఎవ్వరు అని 20 ఏళ్ళ నుంచి రోడ్డు వేసే నాదులు లేరు. ఇది రాముల దేవుని గుడి ఇట్లా ప్రతి సందులో జనాన్ని మభ్యపడుతున్నాడే కానీ వాళ్ళు చేసిన అభివృద్ధి శూన్యం అనేది జగమెరిగిన సత్యం. ఎందుకంటే ఈరోజు మేము గడిచిన 20 సంవత్సరాల నుంచి అశోక్ నగర్లో రాజకీయ రంగంలో ఉన్నాం. 30 సంవత్సరాల నుంచి ఇదే అశోక్ నగర్లో నివాసం చేస్తున్నాం. అయితే 20 సంవత్సరాల నుంచి అశోక్ నగర్లో ప్రధాన రహదారిలో 4వ నంబర్ లెఫ్ట్ సైడ్కు ఉన్నటువంటి బైబిల్ మిషన్ చర్చ్ అనేది ప్రతి ఒక్కరికి తెలిసిన విషయమే. మరి 20 సంవత్సరాల నుంచి పదుల సంఖ్యలో ఆ యొక్క మందిరానికి ఎంతోమంది భక్తాదులు వస్తుంటే ఈ రోజుకి అక్కడ రోడ్డు వేసిన పాపాన పోలేదన్నటువంటి విషయాన్ని నేను మీకు సభాపూర్వకంగా ఈ యొక్క పత్రికా ముఖంగా ఆయన యొక్క విజ్ఞతకే వదిలేస్తున్నాను. ఎందుకంటే నిజంగా వారి నోటికి ఎంత మాట వచ్చే అంత మాట అడ్డదిడ్డంగా మాట్లాడుతున్నారే కానీ సబ్జెక్టు పైన మాట్లాడడం లేదు. ఈరోజు బండి ప్రసాద్ గారు, అయ్యా శిలాసు నువ్వు ఎక్కడి నుంచి వచ్చినావు, నీ కథ ఏంది, నువ్వు తెలుసుకో, మా నాయకులు అంత, మా నాయకులు ఇంత అని వ్యంగ్యాస్త్రాలు మాట్లాడుతున్నారు. ప్రసాద్ గారు, ముందు మీ గురించి మీరు తెలుసుకోండి. మీకు రాజకీయ భిక్ష పెట్టింది మేమే. ఎందుకంటే మీ వాళ్ళు, మీ కార్యకర్తలు అందరూ ఎలా ఉన్నారో, ఎలా మీరు రాజకీయ రంగంలో ప్రవేశించినారో, మీకు మేము ఎలాంటి మద్దతు ఇచ్చినామో, ఎలాంటి సూచనలు చేసినామో, మీ కొరకు ఎంత కష్టపడి మిమ్మల్ని విజయవంతంగా విజయపథంలో నడిపించినామో అశోక్ నగర్లో చిన్న పిల్లవాడిని అడిగినా తెలియపరిచే స్థితి ఈరోజు ఉందని మీకు తెలియదా? ఈరోజు ప్రప్రథమంగా మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు, మన కడప జిల్లా వాసి, చరిత్రను తిరగరాసినటువంటి మహిళా శక్తి అయినటువంటి శ్రీమతి రెడ్డప్ప గారి మాధవిరెడ్డి గారిని గౌరవిస్తూ ఆమెకు శాసనసభలో సముచిత స్థానం కల్పిస్తూ విప్పుగా ఆమెను నియమించినందుకై ఆమెకు శుభాకాంక్షలు తెలియపరుస్తూ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారికి హృదయపూర్వక ధన్యవాదములు తెలియపరుచుకుంటున్నాను. అశోక్ నగర్లో అభివృద్ధి గురించి మొన్నటి దినమున స్థానిక ప్రజా ప్రతినిధి అయినటువంటి ఒక వ్యక్తి మాట్లాడుతూ అశోక్ నగర్లో మేము అత్యంత సుందరమైనటువంటి అభివృద్ధి చేశామని చెప్తున్నాడు. అది కూడా 8 కోట్ల రూపాయలతో మా ప్రథమ పౌరుడు, మా ఎక్స్ ఎమ్మెల్యే మేము కలిసి ఎంతో అభివృద్ధి చేశామని చెప్తున్నారు. మరి ఆ ఎంత అభివృద్ధి చేసినారని చెప్పేసి మేము నిన్న దినంన అశోక్నగర్ గ్రామంలో వీధి తిరిగి పరిశీలించగా ఆయన చేసింది శూన్యం. ఎందుకంటే కాకమ్మ కథలు చెప్తూ మాయమాటలు చెప్తూ జనాన్ని ఎప్పుడు వచ్చినామన్నది కాదు. నేను స్థానికేతరుడే, మీరు స్థానికేతరుడే. మీరు నాకంటే ముందు వచ్చి ఇక్కడ నివాసం చేస్తూ ఉన్నప్పటికీ మీకు రాజకీయ రంగంలో తోడ్పాటును అందించింది నేనే అని చెప్పేదానికి ఏమాత్రము నేను అతిశయపడలేదు. ఎందుకంటే అశోక్ నగర్లో ఈ దినము నీ కుటుంబ సభ్యులు కానీ నువ్వు కానీ గడిచిన 18 సంవత్సరాలు ఈ యొక్క ప్రజాప్రతినిధులుగా మీరు ఉన్నారు అంటే అది మేము పెట్టిన భిక్షేనన్నటి విషయాన్ని మీరు ఖచ్చితంగా ఏకీభవించి తీరాలి. మీరు చేసేటువంటి ప్రతి పనిలో ఎంత అవినీతి ఉందో మేము ఎరగమా? అశోక్ నగర్ వాసులు ఎరగరా? మీ మేయర్ గారు, మీ ఎక్స్ ఎమ్మెల్యే గారు ఏం చేస్తారో తెలియదా? నిజంగా నేను మీకు ఛాలెంజ్ విసురుతున్నాను. అశోక్ నగర్ అభివృద్ధి గురించి బహిరంగ చర్చకు మీరు కానీ, మీ మేయర్ కానీ, మీ ఎక్స్ ఎమ్మెల్యే కానీ, మీ ప్రజాప్రతినిధులు కానీ ఇంకా ఎవరైనా ఉంటే ఈ దినమే, ఈ క్షణమే మీరు చెప్పిన చోటే బహిరంగ చర్చకు మేము సిద్ధం.
మీరు సిద్ధమా? చెప్పండి. మీరు నోటికి వచ్చిందని చెప్పేసి మీ ఇష్టానుసారంగా మాట్లాడడం సరికాదు. 18 సంవత్సరాల ఉంటే మీరు స్థానిక ప్రజాప్రతినిధులుగా ఉన్నారు, ఈరోజు కూడా ఉన్నారు. ఒక టర్ము మీ వైఫ్ గారు, రెండో టర్ము ప్రజెంట్ ఇప్పుడు కూడా మీ వైఫ్ గారు, మీరు ఒక టర్ము ఉన్నారు. మరి ఏం మీరు ఉద్ధరించినారు అశోక్ నగర్కు? మీరు రోడ్లు వేసి 8 కోట్లు అంటున్నాం, 16 రోడ్లు అస్తవ్యస్తంగా అడ్డదిడ్డంగా అశోక్ నగర్లో ఉన్నాయని చెప్పేదానికి నేను ఏమాత్రము సంకోచించడం లేదు. రండి, ఈ దినమే ఈ క్షణమే నేను నిరూపిస్తా. నువ్వు 8 కోట్లు అశోక్ నగర్లో ఖర్చు పెట్టినా అంటావు. మరి రాజ్యసభ సభ్యులు సి రామచంద్రయ్య గారు ఉన్నప్పుడు మేము 20 లక్షలు తీసుకొచ్చి మెడ్రాస్ రోడ్డు స్టార్ట్ చేసింది ఎవరు? నువ్వు చేసినావా? నువ్వు చేసినావా చెప్పు. సిగ్గు మానం ఉండాలా అశోక్ నగర్ గురించి మాట్లాడాలంటే. ఎన్ని కోట్లు? 8 కోట్లు లెక్క వచ్చే ఎవరికి? 10%కి ఎవరికి అమ్మినావు మాకు తెలియదా? 10% తీసుకొని ఎవరికి అమ్మింది మాకు తెలియదా? పిల్లి కళ్ళు మూసుకొని పాలు తాగుతుందంటే అందరూ కళ్ళు మూసుకోరు. ఏమనుకుంటాడో బండి ప్రసాద్, డివిజన్ గురించి మాట్లాడాలి కల్లా అర్హత ఉండాలా. నువ్వు ఏం చేసినావో చెప్పు, ఏం చేసినావో చెప్పు. నిన్నగాక మొన్న మెడ్రాస్ రోడ్డులోంచి అశోక్ నగర్ ఎంట్రన్స్ మెయిన్ రోడ్డుకు మీ కె సురేష్ బాబు బోర్డు పెట్టుకుంటే రోడ్డు వేస్తానని శంకుస్థాపన చేసి ఆ బోర్డు కూడా శిల్లా పలకాన్ని కూడా పగలగొట్టేసినారు ప్రజలు. రోడ్డు ఇంతవరకు జరిగిన దాఖలాలు లేవు. మీరు మాట్లాడతారు సిగ్గు లేకుండా. మొన్నటి దినాన బండి ప్రసాద్ గారు ఏర్పాటు చేసి ప్రెస్ మీట్లో బోనం శిలాస్ గారి గురించి నివాస గృహ నిర్మాణం చేపడతాను, వేల రూపాయలు వసూలు చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని అల్లూరు జిల్లా వడపల్లి గ్రామానికి చెందిన గిరిజనులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. తమను మోసం చేసిన తుర్రాం సోములమ్మ, బొంగు రాజా రామ్మోహన్ పై గత సంవత్సరం రంప చోదవరం పోలీస్ స్టేషన్లో పోలీసులకు ఫిర్యాదు చేశామని బాధితులు తెలిపారు. పోలీస్ స్టేషన్ చుట్టూ తిరుగుతున్న న్యాయం జరగడని బాధితులు విచారం వ్యక్తం చేశారు. కానీ ఇల్లు కట్టిస్తానని చెప్పారు, కానీ వారిద్దరు భార్యాభర్తలు కూడా ఎక్కడికి వెళ్ళారో తెలియదు. ఇప్పుడు ఇంకా మేము వాళ్ళ కోసం మేము చూస్తున్నాం. ఎప్పటికైనా వచ్చి వాళ్ళు ఏమంటేనే ఇస్తారో లేకపోతే ఇల్లు కానీ కట్టిస్తారో అని మేము చూస్తున్నాం. కానీ వాళ్ళు ఇప్పుడు ఇంకా కనిపించట్లేదు. కానీ పోయిన సంవత్సరము మేము పోలీస్ స్టేషన్ కూడా వెళ్ళి మేము కంప్లైంట్ చేసాం, కానీ ఎవ్వరు కూడా మాకు న్యాయం చేయలేదు. ఈ సంవత్సరం కూడా మేము పోలీస్ స్టేషన్కి వచ్చి కంప్లైంట్ ఇస్తున్నాము. ఎవరైనా న్యాయం చేసేలాగా అయితే చెయ్యండి, మా డబ్బులు ఇచ్చేలాగా చూడండి ప్లీజ్. ఇలాగా ఓడపల్లి తురం సోమలమ్మ ఇలాగ మా ఊరి దగ్గరకు వచ్చి ఇలాగా అదే తాడాకిండ్ల దగ్గర ఎంతకాలంగానే ఇలాగ ఉంటారు, గుడ్డకి ఇలా కష్టపడుకుంటున్నారు, దానికి ప్రతిఫలం లేకుండా మీరు అలాగా ఉంటున్నారు. ఇప్పటికన్నా ఇప్పుడు మేము ఇలాగ కట్టించుకుంటున్నాం కాబట్టి ఇలాగా 30, 40, 50, 70 వేలు దాకా కడితే ఇలాగ మేము సకరంగా మేము ఇల్లులు గట్ట కోన్లు గట్ట రప్పించి మేము దగ్గర నుండి మేము కట్టిస్తామని 50, 60, 70 వేలు దాకా కట్టించుకున్నారు. కట్టించుకొని కూడా వాళ్ళు మా నుంచి ఎప్పుడంతే అమౌంట్ మొత్తంగా కట్టిదాకా మా ఊరి వచ్చి మా అమ్మలు వదిలేయలేదు. ఆవిడ వారి భర్త భార్యలు వచ్చి ఎప్పుడంతే మేము మొత్తంగా కట్టించుకున్నారో అప్పటి నుంచి కూడా ఆవిడ అతను కూడా కనిపించట్లేదు. గత 2 సంవత్సరాల దాకా కూడా మేము కట్టి కూడా ఇలాగ ఎప్పటికన్నా వచ్చి ఏదో ఒకటి ఇలాగ ఇస్తాము, మీ డబ్బులు మీకు ఇస్తామని కూడా అలాగని చెప్తారని ఎదురు చూసాం. కానీ మా ఎదురు చూపులు కూడా వాళ్ళు వచ్చి మా ఊరి దగ్గర కూడా వచ్చి కూడా ఇలాగ ఇస్తానని కూడా ఏ మాట చెప్పలేదు. చెప్పకుండా ఉండి కారణం బట్టి చూసాము. మేము కట్టుకున్న వాళ్ళం ఇలాగుంటే ఎలాగని పోయిన సంవత్సరంలో మేము పోలీస్ స్టేషన్కి కంప్లైంట్ ఇచ్చాము. సోడవరం ఇచ్చిన తర్వాత కూడా కంప్లైంట్ ఇచ్చిన తర్వాత కూడా మాకు ఎటువంటి ఒక న్యాయం అంటూ మాకేం జరగలేదండి. మరి ఈ సంవత్సరం అన్నా ఇంకా పోయిన సంవత్సరం న్యాయం అంటూ జరగలేదని ఈ సంవత్సరం అన్నా న్యాయం అంటూ జరుగుతుందని మేము సోడవరం పోలీస్ స్టేషన్కి కంప్లైంట్ ఇవ్వడం జరుగుతుంది. ఇప్పటికన్నా మాకు న్యాయం అంటూ చూపించండి, మాకు న్యాయం అంటూ చేయండి, దయచేసి మీకు చేతులు దండం పెడుతున్నామండి. సోమలమ్మ ఆవిడ నా దగ్గర 12 వేలు కట్టించుకొని మోసం చేసిందండి. ఓడపల్లి నుంచి తుర్రం సోమలమ్మ డబ్బులు కట్టించుకుంటున్నాను, మా ఇంటికి ప్రతిరోజు వస్తుంది. మాకు తెలియదు కదా మేము ఎలా కట్టాలని చెప్తే ఏం లేదు, మీకేం భయం లేదు, అంతా నేను చూసుకుంటాను, నా వల్ల జరిగితే మీకు డబ్బులు వచ్చేటప్పుడు నేను దగ్గరుండి మీకు ఇప్పిస్తాను అన్నది. ఇంకా ఆ మాట ప్రకారం మేమేం చేసాము, కట్టాము.
కడితే ఇప్పుడు డబ్బులు మా దగ్గరికి వస్తలేదు, ఆ మనిషి మాకు అనిపించలేదు. అలాగని ముందు టేస్ట్కి పెడితే టేస్టింగ్ నుంచి కూడా వాళ్ళు కూడా పట్టించుకోలేదు, ఎవరు న్యాయం చేయలేదు. న్యాయం చేయకుంటుంటే ఇంకా అలా గుదిలేసి ఉన్నాము. ఈరోజు మళ్ళీ కొత్తగా పెట్టుకుంటున్నాం మేము. అంబేద్కర్ కోనసీమ జిల్లా అల్లవరం మండలం గోడి గురుకులం బాలికల హాస్టల్లో బాలల దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా 10వ తరగతి ఇంటర్మీడియట్ సైన్స్ ఫేర్లో ఉత్తీర్ణత చెందిన విద్యార్థులకు గురుకుల బాలల హాస్టల్ మాజీ విద్యా కమిటీ చైర్మన్ కోట హనుమంతరావు విద్యార్థులకు బహుమతులు అందజేశారు. అనంతరం ఉపాధ్యాయులకు ఘనంగా సన్మానించారు. విద్యార్థులు చదువుతో పాటు అన్ని రంగాల్లో రాణించాలని ప్రిన్సిపల్ కిరణ్మయి అన్నారు. మీడియా సోదరులు దయచేసి వచ్చి వేదికను అలంకరించవలసిందిగా కోరుచున్నాను. నెక్స్ట్ సీనియర్ ఎంపీసీ ఫస్ట్ ప్రైజ్ పి దుర్గా భువన సత్యశ్రీ గారు. అవుట్స్టిచ్ ఎం ధనలక్ష్మి. సెకండ్ ప్రైజ్ టి శైలజ. సెకండ్ ప్రైజ్ సిహెచ్పి. హౌస్ టీచర్ గా రావాలండి జూనియర్ బైపీసీ. టెన్త్ బి ఫస్ట్ ప్రైజ్ జే లిరీషా. ఈ ప్రవల్లిక పాస్. మన చీఫ్ గెస్ట్ అయినటువంటి కె హనుమంతరావు గారిని విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడవలసిందిగా జరుపుకుంటాం. ఎందుకని మీరందరూ ఇంత హ్యాపీగా ఉంటున్నారు చెప్పండి? ఇంకా అంటే
మీరందరూ పిల్లలు, మీ తోటి మిత్రులు మీతో ఉన్నారు కాబట్టి. అవునా కాదా? అంటే మీ వయసుతోటి పీర్ గ్రూప్ అన్నమాట. అంటే పిల్లలు అందరూ కూడాను ఒకరితో ఒకరు ఉన్నప్పుడు వాళ్ళందరూ ఎలా ఉంటారు? చాలా హ్యాపీగా ఉంటారు కదా. పెద్దలందరూ ఉండి ఒకళ్ళిద్దరు మాత్రమే పిల్లలు ఉన్నారనుకోండి, వాళ్ళు ఎంజాయ్ చేస్తారా కదా? వాళ్ళ ఫ్రెండ్స్ ఎక్కడ ఉన్నారో వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోతారు. అంటే ఆ పిల్లల యొక్క ప్రాముఖ్యత అనేటువంటిది మనకి ఖచ్చితంగా ఈ దినోత్సవం రోజు తెలుస్తుంది. జవహర్లాల్ నెహ్రూ గారట ఎంత పని ఒత్తిడి ఉన్నప్పటికీ కూడా ఆయన ఏం చేసేవాళ్ళంటే పిల్లలతోటి ఆడుకునేవాళ్ళంట. ఆయనకి పిల్లలంటే చాలా ఇష్టం అంట. పిల్లల్ని పసి మొగ్గలతోటి ఆయన పోల్చేవారు. అంటే ఏంటి, ఆ మొగ్గల్ని ఎలా చూసుకోవాలి మనము? చాలా జాగ్రత్తగా పెంచుకోవాలి. అవునా కాదా? జాగ్రత్తగా పెంచుకోవాలి. ఎందుకంటే నేటి బాలలే రేపటి పౌరులు కాబట్టి అంత జాగ్రత్తగా మనం వాళ్ళని పెంచుకుని దేశానికి ఉపయోగపడేటువంటి పౌరులుగా తీర్చిదిద్దుకోవాలి. ఆ తీర్చిదిద్దడం అనేటువంటిది ఎక్కడ జరుగుతుంది చెప్పండి? తరగతి గదిలోనే కదా, పాఠశాలలోనే కదా. పాఠశాలలో జరుగుతుంది, ప్రతి తరగతి గదిలోనూ జరుగుతుంది. తరగతి గది అంటే అది తరగతి గది కాదు, తరగని గని అనేటువంటి విషయాన్ని ప్రతి విద్యార్థి కూడాను గుర్తుపెట్టుకున్నప్పుడు మాత్రమే ఆ గదిలో ఏం జరుగుతుంది అనేటువంటిది మనం ఎలాగ తెలియచేస్తాం సమాజానికి? మనం ఇక్కడి నుంచి బయటికి వెళ్ళిన తర్వాత మన యొక్క మాట, మన ప్రవర్తన, మన చదువు ఇవన్నీ కూడా మనం ఆ తరగతి గదిలో ఎంత చదువుకుని వచ్చాము అనేటువంటిది తెలుస్తుంది. మనం కాన్సంట్రేట్ చేయకుండా ఏది ఉందో ఆ ఉన్నదాని విలువ తెలుసుకొని చక్కగా పూర్తిగా దాన్ని ఉపయోగించుకోవాలి. అవునా కాదా? అంటే పాఠశాల లేని చోట తెలుస్తుంది ఆ పిల్లల యొక్క కష్టం అనేటువంటిది. అంటే ఎక్కడో దూరంగా పాఠశాల ఉందనుకోండి, అక్కడి నుంచి వాళ్ళ ఇంటి దగ్గర నుంచి పాఠశాలకి రోజు వెళ్ళి రావడం అంటే చాలా కష్టం కదా. అంటే వాళ్ళకి దగ్గరలో పాఠశాల ఉంటే బాగుండు అని ఎంత అనుకుంటారు. అవునా కాదా? మరి అటువంటిది మనకి రెసిడెన్షియల్ ప్యాటర్న్లో ఎడ్యుకేషన్ జరుగుతుంది, ఎక్కడెక్కడి నుంచో వస్తున్నారు. అంత ఇబ్బంది లేకుండా చక్కగా మనం ఇక్కడ కూర్చొని చదువుకునేటువంటి అవకాశాన్ని మనకి కల్పించారు కాబట్టి చక్కగా చదువుకొని మనం దేశానికి మంచి పౌరులు అవ్వాలి అని చెప్పి అందరినీ కూడాను ఆశీర్వదిస్తున్నాను. థ్యాంక్ యూ. ఎందుకు టీచర్ని ప్రేమించాలంటే, ఎందుకు ఇష్టపడాలంటే, ఆ ముగ్గురు మాటలు ఎందుకు వినాలంటే విద్యార్థులు తెలుసా మీకు? వాళ్ళ గురించి కూడా చెప్తాను ఎందుకు వినాలో. మనం గుడికి వెళ్తాం, గుడిలో దేవుడు ఉంటాడు, బయట కొబ్బరికాయ కొడతాక రాడు ఉంటుంది. కానీ ఆ రాడు చిలిపి చెక్కి 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 దేవుడై లోపల ఉన్నాడు. ఎన్నో దెబ్బలు తిని, మీ రాడు దెబ్బ తినలేదు కాబట్టి ఇక్కడ ఉంది, ఎన్నో దెబ్బలు తింటుంది. మరి మీ శిల్పి ఎవరు? టీచర్లు. టీచర్ మాట వినాలవుతా, ఇంతేమవుతారు? దేవుళ్ళు అవుతారు. వినకపోతే గుడి బయట రాడు అవుతారు. రాడు అవుతారా, దేవుడు అవుతారా? మీరు వెరీ గుడ్, మీరు అందరూ అవుతారు. మరి బయట కూడా నేను ఏదో మాట్లాడాలనుకున్నా వర్షం వచ్చేలా ఉంది. మరి అందరూ కూడా టీచర్ మాట వినాలి, తల్లిదండ్రుల మాట వినాలి. వీళ్ళిద్దరు కూడా మీకు అనిపిస్తుంది ఎప్పుడు తల్లిదండ్రులు విలాన్లా కనిపిస్తారు మీకు. కానీ వాళ్ళ మనసులో నా కొడుకు నా కూతురు ఎప్పుడూ అభివృద్ధి చెందాలని తాపత్రయపడతా ఉంటారు. మరి గురుకుల పాఠశాలలో మన కిరణమయ్య గారు వచ్చిన కాడి నుంచి కూడా డెవలప్మెంట్ రకరకాల స్పోర్ట్స్లో కానీ విద్యార్థుల స్టడీలో కానీ మరి అన్ని విధాలుగా పర్యవేక్షణ చేస్తూ ముందుకు సాగుతుంది. ఇంకా ముందుకు వెళ్ళాలి. అలాగే నేను కూడా ఒక చిన్న వెల్ఫేర్ పెడదాం అనుకున్న త్వరలో ప్రారంభిస్తాను. ఫస్ట్ కూడా నేను ఈ హాస్టల్కి సహకారం చేస్తానని మనం చేసుకున్నాను. జై భీమ్. మన చీఫ్ గెస్ట్ అయినటువంటి కె హనుమంతరావు గారిని విద్యార్థిని ఉద్దేశించి మాట్లాడవలసిందిగా. Please like, share and subscribe Sneha TV.